బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతూ కన్ఫ్యూజన్ని క్రియేట్ చేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులు బంగారంపై ఇన్వెస్ట్ చేస్తే మురిపిస్తుందా లేక ముంచేస్తుందా అని తెగ వర్రీ అవుతున్నారు. బంగారంలో ఎందుకు హెచ్చుతగ్గులు? రాబోయే రోజుల్లో బంగారం రేటు స్థిరంగా ఉంటుందా? బంగారం ధరల్లో వస్తున్న మార్పులపై ఏపీ గోల్డ్ అండ్ సిల్వర్ అసోసియేషన్ సెక్రటరీ నాయుడుతో ఫేస్ టు ఫేస్. సమావేశాల ప్రకారం నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఎన్నో మార్పులైతే చోటు చేశారు. దీని ప్రభావం ఎలా ఉండబోతుంది? గోల్డ్ అండ్ సిల్వర్ మీద వాటి ప్రభావం ఎలా ఉండబోతుందని మనతో పాటు ఉన్నారు ఏపీ గోల్డ్ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ నాయుడు గారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే నిన్న బడ్జెట్ సమావేశాలు జరిగినాయి. దాని ప్రభావం గోల్డ్ మీద ఎలా ఉండబోతుంది? నిన్న బడ్జెట్ సమావేశాల్లో మన కేంద్ర మంత్రి గారు ఈ గోల్డ్ పైన ఎటువంటి స్పష్టత కూడా ఇవ్వలేదు. అట్లాగే గోల్డ్ రేటు నిన్నటి వరకు కూడా చాలా అప్పులో పెరగటం జరిగింది. కానీ దానిపైన ఎక్కడ కూడా మేము వెండి కానీ ఈ గోల్డ్ కానీ దీనిపైన ఏదైనా ప్రకటన చేస్తారేమో అని చెప్పి మేము చూడటం జరిగింది. కానీ అయితే ఎటువంటి ప్రకటన లేదు. కానీ అనుకోకుండా 2 రోజుల క్రితం గోల్డ్ పైన ఉన్నటువంటి రేటుని బాగా సిల్వర్ మీద దాని మీద తగ్గడం జరిగింది. ఇంకా ఈ యొక్క బడ్జెట్ సమావేశాల్లో ప్రకటన చేస్తే ఇంకా డౌన్ వస్తుందేమని చెప్పేసి మేమంతా కూడా ఎదురు చూసాం. కానీ కేంద్ర ప్రభుత్వం దానిపైన ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ప్రజెంట్ రేటు మాత్రం డౌన్లో ఉందమ్మా. సుమారు 2600 రేటు సుమారు అంటే తులం రేటు వెండి ఉంది. అట్లాగే గోల్డ్ వచ్చేసి 15,000 చిల్లర వరకు గోల్డ్ ఉంది. గ్రామ్ రేట్ వచ్చి నిన్నటి వరకు కూడా చాలా ఎక్కువగా ఉన్నందువల్ల చిన్న చిన్న ఉన్నటువంటి కుటుంబీకులు మధ్యతర ఫ్యామిలీ వాళ్ళు చాలా సఫర్ అయ్యి మన భవిష్యత్తులో 1 గ్రాము కూడా గోల్డ్ కొనుక్కోలేమో అన్న పరిస్థితి వాళ్ళు ఏర్పడింది. కానీ తగ్గినందువల్ల కొంతవరకు వాళ్ళు ఊరట లభించి ఇంకా తగ్గుతుందేమో అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అట్లాగే రేటు తక్కువగా ఉంటే మా వ్యాపార సంస్థలు కూడా బిజినెస్ ఉంటుందని చెప్పేసి మేము కూడా అటువైపుగా మేము ఎదురు చూస్తున్నాం. నిన్నటి వరకు కూడా 2-3 నెలల నుంచి ఎటువంటి బిజినెస్ కానీ మాకు ఈ 1 టౌన్ ఏరియా నుండి లేదమ్మా. ఎందుకంటే అన్నీ చిన్న చిన్న వ్యాపారస్తులు, చిన్న చిన్న వ్యక్తులు కాబట్టి ఇంకా తగ్గిద్దేమని అందరికీ రేపు రాబోయే సీజన్లో కొద్దిగా ఊరట కలిగించి బాగుంటుందేమని చెప్పేసి మా యొక్క ఆలోచన. ఈ గోల్డ్ రేట్స్ అనేవి ఇట్లాగే ఈ సంవత్సరం అంతా ఇలాగే పెరిగే అవకాశం ఉందా? లేకపోతే ఇలా స్టేబుల్గా ఉంటాయా? పెరిగిద్దా తగ్గిద్దా అనేది ఇది ఇంటర్నేషనల్ మార్కెట్. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇది పెరిగిద్దా తగ్గిద్దా అనేది అయితే చెప్పలేము. కానీ తక్కువగా ఉంటే బాగుంటుంది అనేది ఒక ఆలోచన. మా యొక్క వ్యాపారస్తుల యొక్క అభిప్రాయం ఏంటంటే ఎంసీఎక్స్లో ఈ యొక్క రేట్లు ఉన్నందువల్ల దాని నుండి తొలగిస్తే కొంతవరకైనా సరే రేటు కొద్దిగా కంట్రోల్లోకి వస్తుందేమని చెప్పేసి మా యొక్క అభిప్రాయం అమ్మ. ఈ రేట్లు ప్రభావం మధ్యతరగతి పేద మధ్యతరగతి వాళ్ళకి కొంచెం తగ్గినాయి కదా. నెక్స్ట్ వచ్చే పెళ్ళిళ్ళ సీజన్లో ఎలా ఉండబోతుంది అంటారు? ఇప్పుడు మొన్నటి రేట్ని బట్టి చూసుకుంటే ఇప్పుడు కొంతవరకు ఊరట కలిగిందమ్మా. మధ్య తరహా ఫ్యామిలీ కానీ చిన్నవాళ్ళు కానీ ఏమన్నా కొద్దిగా కొనుక్కోవడానికి అవకాశం కనిపిస్తున్నాయి. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు కేఎస్ఆర్ నాయుడు, విజయవాడ బులియన్ మర్చెంట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, అట్లాగే ఎన్టీఆర్ జిల్లా బులియన్ అండ్ డైమండ్ మర్చెంట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఈ పార్లమెంట్ సమావేశాల ప్రకారం గోల్డ్ గురించి అయితే ఎట్లాంటి డిస్కషన్ తీసుకురాలేదు. అలాగే ఈ మధ్య ఈ 2 రోజులు గోల్డ్ రేట్ అయితే చూసుకున్నట్టయితే చాలా మటుకు తగ్గింది. పేద మధ్యతరగతి వాళ్ళకి కొంచెం ఊరట అయితే వచ్చిందని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వంశీతో హారిక, YK News, విజయవాడ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.